రంగా యా నా సామిరంగా చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇప్పుడే చూసొచ్చాను 7:45 షోకి. నిజంగా ఒక బ్రీజీ మార్నింగ్ సంక్రాంతి పండగ రోజున ఇలాంటి అద్భుతమైన చలనచిత్రం చూసొచ్చినందుకు నిజంగా నాకు చాలా తనితీరా ఆనందంగా ఉందండి. ఎందుకనంటే స్క్రీన్ ప్లే కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, నాగార్జున గారు, అల్లరి నరేష్ గారి, అలాగే రాజ్ తరుణ్ గారి పాత్ర, అలాగే ఆషికా రంగనాథ్ గారి కొలాబరేషన్, వీళ్ళతో అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మేజర్ అట్రాక్షన్స్ అండి ఈ మూవీకి. అదే స్టోరీ హైలైట్స్ అంటే అదేనండి, ఫస్ట్ హాఫ్ దగ్గర నుంచి క్లైమాక్స్ షాట్ వరకు మాట్లాడాలి అని అంటే అల్లరి నరేష్ గారి, నాగార్జున గారి కొలాబరేషన్తో తీసినటువంటి మూవీ. రాజ్ తరుణ్ గారి పాత్ర కూడా ఉంది. రుక్సార్ దిల్లోన్ గారి ఆవిడ పాత్ర కూడా కొంచెం మినిమల్గానే ఉంది. అలాగే మెయిన్గా ఆషికా రంగనాథ్ గారి యొక్క క్యారెక్టరైజేషన్, పిక్చరైజేషన్ జస్ట్ ఒక ఫ్లెష్ మీటీ రోల్ అని కాకుండా ఆవిడకి ఇచ్చిన వెయిటేజ్ ఆవిడకి ఇస్తూ బిన్నీ గారు మెయింటైన్ చేసినటువంటి ఈ స్ట్రాటజీ మాత్రము ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా వెయిటేజ్ అనేది ఉందండి. అదే చెప్తున్నానండి, ఆల్ ఎలిమెంట్స్ నాకు తెలిసి నా సామిరంగా మూవీలో ఉన్నాయి. ఇది కేవలం ఒక జానరా లేకపోతే సెకండ్ జానరా అని కాదండి. రొమాన్స్ లేకపోతే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్, వింటేజ్ బ్యాక్గ్రౌండ్ అని కాదు. ఏంటంటే నేను 2000 లేకపోతే 1999 నిన్నే పెళ్ళాడతా 1996 మూవీ నుండి చూస్తున్నాను నాగార్జున గారిని. ఆయన ట్రెండ్ ఎలా ఉంటుందో, ట్రెండ్ సెట్టరా అసలు ఆయన నాకు తెలుసు బాగా మూవీస్ పరంగా. ఏం చెప్పాలన్న సినిమా గురించి, నాగార్జున గారి యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఆయన లుక్స్ కానీ, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. బట్ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ అంజిగాడు. ఏడిపించాడన్న థియేటర్లో కాసేపు, ఎంత నవ్వించాడో, యాక్టింగ్తో ఎంత మైమర్పించాడో కాసేపు అంత ఏడిపించాడు. థియేటర్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కడికి ఆ ఒక్క క్యారెక్టర్ అయితే మనసుకి గుచ్చుకుని పోద్ది. మిగతా చేసిన క్యారెక్టర్లు అన్నీ బాగున్నాయి. యాక్ట్రెస్ కానీ, హీరోయిన్స్ కానీ అందరూ బాగా చేశారు. నేనైతే కొంచెం ఎంజాయ్ చేశాను. బట్ స్టోరీలో కొత్తదనం లేదన్న. ఏంటంటే ప్రతి సంక్రాంతికి వచ్చే సినిమా లాంటిది క్యారెక్టర్లు, క్యారెక్టరైజేషన్స్ మార్చి తీశారేమో అనిపించింది. రొటీన్ స్టోరీ అనిపించింది. కొన్ని చోట్ల తడబాటు యాక్టింగ్లో, కొన్ని చోట్ల తడబాటు కనబడ్డాం. ఇంకొన్ని చోట్ల స్లోగా వెళ్ళే నెరేషను అన్న. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ బీజిఎమ్స్ అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది కీరవాణి గారు కుమ్మొదిలేరు. ఎక్కడైతే ఏది కావాలో అది ఇచ్చేసారన్న సినిమా మొత్తానికి. నాకైతే అది చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాలో ఫైట్ సీన్స్ ఉంటాయి. ఫైట్ సీన్లో ఎలివేట్ అవ్వడానికి కూడా రీజన్ ఆ బీజిఎమ్సే. నాకు అంతలా అనిపించింది. చాలా బాగా చేశారన్న. ఆయన యాక్టింగ్కి పేరు పెట్టి అంత టోల్లో మనం కాదు, బట్ కుమ్మేశారు ఆయన వరకు. స్టోరీ ఇంకొంచెం బాగుంటే అనిపించింది. లవ్ స్టోరీలో కూడా నార్మల్ లవ్ స్టోరీ అన్న, అంతే పెద్ద ఓవరాల్గా ఒక 2.5 ఇవ్వచ్చు అన్న. థ్యాంక్ యూ.